హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ముందుకు వచ్చాను మరొక పాడ్కాస్ట్. ఎవరైతే ఆర్మీలో చేరాలనుకుంటున్నారో దీనిలోకి ఎలిజిబిలిటీ ఎట్లా, ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆర్మీలోకి ఎలా జాయిన్ అవ్వాలి, బాడీ ఎలా ఉండాలి, ఎక్కడ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది, ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుందో, సో ఇలాగా ఒకసారి ఆర్మీలోకి రావాలనుకున్న వాళ్ళందరికీ ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ మనకి ఈరోజు మోహన్ సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట డీటెయిల్స్. సార్ హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, ఫైన్ సార్. సార్ మా వ్యూయర్స్కి ఆర్మీలోకి రావాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ ఒక ఫుల్ డీటెయిల్డ్ వీడియో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ముందుగా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మా వ్యూయర్స్కి చెప్పండి సార్. నా పేరు మోహన్. నా స్వగ్రామం వచ్చి వెంకటాద్రిపల్లి, బెలుగుప మండలం. నేను కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. తర్వాత నేను సైన్యంలోకి ఎక్కువ మంది విద్యార్థులు వెళ్ళాలనే ఆకాంక్ష ఉంటుంది. వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఉండవు అన్నమాట మన రాయలసీమ జోన్లో. అందుకు నేను ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ అనేది ఒక సంస్థ స్థాపించి మన నిరుపేద విద్యార్థులకి, గ్రామీణ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఈ త్రివిధ దళాలలోకి చిన్న వయసులోనే సైన్యంలో పంపించడమే నా ముఖ్య ఉద్దేశం. సార్ ఓకే సార్, ఇప్పుడు 10th క్లాస్ అయిన వాళ్ళు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది? ఒకవేళ 10th క్లాస్ ఎన్ని మార్కులు రావాల్సి వస్తుంది? 10th క్లాస్ పూర్తి అయిపోతే ఆర్మీలోకి ఎంటర్ కావచ్చు. ఇంటర్మీడియట్ కానీ మీరు ఏ గ్రూప్ అనేది తీసుకున్నా కానీ ఆర్మీలోకి వెళ్ళొచ్చు. సార్ ఒకవేళ ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ తెలియదు వాళ్ళకి, ఒకవేళ ఎంపీసీ తీసేసుకున్నారు, అలాంటి వాళ్ళు ఆర్మీలో ఏ పోస్ట్కి వెళ్ళచ్చు? ఒకవేళ ఎంపీసీ మీరు తీసుకుంటే కన్నా టెక్నికల్ వెళ్ళొచ్చు. తర్వాత హైయెస్ట్ స్కోర్ ఉంటే కన్నా ఎంపీసీలోన క్లర్క్ వెళ్ళొచ్చు అన్నమాట. సార్ ఓకే, ఒకవేళ ఎంపీసీ కాదు బైపీసీ తీసుకున్నారు, బైపీసీ తీసుకునే విద్యార్థులు నర్సింగ్ అసిస్టెంట్ ఆ పోస్ట్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఆర్మీ హాస్పిటల్లో నర్సింగ్గా వెళ్ళొచ్చు. ఓకే సార్, ఒకవేళ ఎంపీసీ కాదు బైపీసీ కాదు హెచ్ఈసీ కానీ సిసి కానీ తీసుకున్న వాళ్ళు ఆర్మీలోకి ఎంటర్ కావచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. సో ఏ టైప్ ఆఫ్ జాబ్ ఉంటుంది ఒకవేళ హెచ్ఈసీ సిసి తీసుకున్న వాళ్ళు? సోల్జర్ జీడీ. ఓకే, జీడీ ఫుల్ ఫామ్ సార్? జీడీ అంటే సిపాయి. సార్ ఇప్పుడు మీరు ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు అని చెప్పారు ఇంటర్లో. తర్వాత సార్ దీంట్లో ఎలిజిబిలిటీ ఏ ఏజ్ వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? ఓకే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 17 సంవత్సరాల 6 నెలల నుండి 21 సంవత్సరం లోపలే మనము డిఫెన్స్ రంగాల్లో మనము వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. 21 సంవత్సరాలు దాటితే పోవడానికి ఉండదన్నమాట. యాక్చువల్గా ఇంటర్మీడియట్ పూర్తి అయితేనే మనకి 17 సంవత్సరాల వయసు వస్తుంది. అప్పుడు విద్యార్థులంతా దీన్ని గ్రహించేసి వెంటనే మీరు డిగ్రీ చదువుతూ డిఫెన్స్ వైపు మీరు రంగాల్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. మీరు కాంపిటేటివ్ ఫియర్స్ రాసుకోవచ్చు. మీకు అమ్మాయిలకి తగిన ఉమెన్ మిలిటరీ పోలీస్ అని ఉంటుంది, అబ్బాయిలకి తగిన జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ ఈ వైపు వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు ఎలిజిబిలిటీ చెప్పారు, నెక్స్ట్ వచ్చేసేసి బాడీ ఫిట్నెస్ ఏ విధంగా ఉండాలి? లేడీస్ కానీ జెంట్స్ కానీ, హైట్ కానీ వెయిట్ కానీ ఇలాంటివి. అబ్బాయిలకు వచ్చేసి హైట్ వచ్చేసి 166 జనరల్ డ్యూటీకి. అదే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసింటే కన్నా హైట్ వచ్చి 165. నర్సింగ్ అసిస్టెంట్ బైపీసీ చేసిన విద్యార్థులకి 165. తర్వాత మళ్ళీ ఇండియన్ ఆర్మీకి వెళ్ళే వాళ్ళనుకుని మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళకి హైట్ వచ్చేసి 162నే. ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ నేవీ రెండింటికి ఒకటే కాబట్టి ఎంపీసీ మాత్రమే వాళ్ళు 152 కింద వెళ్తారు సార్. వాళ్ళు 152. చెస్ట్ వచ్చి వాళ్ళకి వచ్చేసి 77 ఉండాల. ఓకే, చెస్ట్. వెయిట్ వచ్చేసి నార్మల్గా 50 కేజీలు ఉండాల. 50 కేజీస్ ఉండాల. ఓకే సార్, అలాగే ఐసైట్ ఎంతవరకు ఎలిజిబిలిటీ? 6/6 కానీ అసలు లాంగ్ సైట్ అసలు ఉండకూడదు, స్పెట్స్ అసలు వాడకూడదు. దీనికి మెడికల్లో మీకు ఐ చెక్ చేస్తాడు అన్నమాట. మీకు 6/6 అసలు ఉండకూడదు. సార్ ఒకవేళ ఇప్పుడు బాయ్స్ చెప్పారు, ఇప్పుడు లేడీస్కి వచ్చేసి సార్? లేడీస్కి వచ్చేసి హైట్ వచ్చి 157, వెయిట్ వచ్చేసి 48 కేజీస్ ఉంటే ఎలిజిబుల్ సార్. ఆర్మీ ఎలిజిబుల్. సేమ్ వాళ్ళకున్న సేమ్ ఇలాగే సైట్ ఉండకూడదు? సైట్ ఉండకూడదు, వాళ్ళకన్నా అమ్మాయిలకు సేమ్ సైట్ ఉండకూడదు. ఓకే సార్, టాటూస్ ఇప్పుడు చాలా మంది అంటారు ఎలిజిబిలిటీ లేదు, అది ఎంతవరకు ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉంది టాటూ అనేది? టాటూస్ బాడీలో ఎక్కడున్నా కానీ మెడికల్ అన్ఫిట్ చేస్తారు సార్. ఇది ఓన్లీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏమన్నా అమ్మ కానీ నాన్న కానీ అట్లా రాసింటే కన్నా అది ఎగ్జెంప్షన్ ఉంది. ఓకే, బాడీలో ఎక్కడున్నా మెడికల్ అన్ఫిట్.
ఒకవేళ ఉంటే కన్నా విద్యార్థులు ఎవరు అంటే రిమూవ్ చేయించుకోండి. తర్వాత ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలని మీకు ఆశయం ఉంటే టాటూస్ వేయించుకోద్దండి. సార్ ఇప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడే బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ట్రైనింగ్ వచ్చినప్పుడు మీరు ఇచ్చే ట్రైనింగ్ అప్పుడు ఫిట్నెస్ తీసుకుంటే బెటరా? మీ సజెషన్ ఏమంటారు? అంటే ముందుగానే విద్యార్థులు ట్రైనింగ్ వాళ్ళు 10th క్లాస్ పూర్తి అయితేనే మీరు కాలేజీలో కానీ ఓన్గా మీ గ్రామంలో ఉన్నా కానీ మార్నింగ్ 1 అవర్ సార్, ఈవినింగ్ 1 అవర్ రన్నింగ్, వామప్ ఎక్సర్సైజ్లు కానీ ఆ పులప్స్, పుషప్స్, అబ్డామినల్ వర్కౌట్లు, లెగ్ స్ట్రెంత్ ఇవన్నీ ముందే చేసుకుంటే మనకు మజిల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆటోమేటిక్గా అప్పుడు మీకు ఏజ్ వచ్చిన వెంటనే మన డిఫెన్స్లోకి వస్తే మేము ఇచ్చిన వర్కౌట్లు వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ సెలక్షన్స్కి పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సార్ వీళ్ళు ముందే ప్రాక్టీస్ చేసింటే. లేదంటే మళ్ళీ డిఫెన్స్లోకి వచ్చినాక చేయాలనుకుంటే కొంచెం వాళ్ళకి ఒక 1 month, 2 months, 3 months కానీ అట్లా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఓవర్ వెయిట్ ఎక్కువ ఉంటే ఇక్కడ వచ్చి తగ్గడానికి కష్టం ముందు నుంచి మీరు మెయింటైన్ బెస్ట్ అది. సార్ ఇప్పుడు ఎలిజిబిలిటీ చెప్పారు, బాడీ ఫిట్నెస్ చెప్పారు. బాడీ ఫిట్గా ఉండాలి అంటే ముఖ్యంగా ఫుడ్ ఇంపార్టెంట్. సరే ఏ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి బాడీ ఫిట్గా ఉండడానికి హై ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది? సార్ ఆర్మీకి వెళ్ళే విద్యార్థులు కానీ, గ్రౌండ్ చేసే విద్యార్థులు కానీ, ఈవెన్ పోలీస్ కానీ గ్రౌండ్ చేసేవాళ్ళు జంక్ ఫుడ్లు ఫస్ట్ అవాయిడ్ చేయాలి. పానీపూరీలు, గోబీలు, మసాలా ఐటెంలు, మన బిర్యానీలు ఇలాంటివన్నీ మన రోడ్డు మీద దొరికే ఐటమ్స్ అన్నీ ఏం తినకూడదు. తర్వాత మీకు సపరేట్గా మీరు గ్రౌండ్ చేసిన విద్యార్థులు ఉలవలు, అలసందులు, పెసళ్ళు, శనగలు, శనక్కాయలు ఇలాంటివి మనం గ్రామంలో ఎక్కువ దొరుకుతాయి. మనకి గ్రామీణ విద్యార్థులకి మనం నానబెట్టుకొని, మన అమ్మ చెప్తే చాలు అవి నానబెట్టేసి మార్నింగ్ మొలకెత్తేసి ఉంటాయి. అవి లైట్గా తినేస్తే చాలు. గ్లాస్ పాలు డైలీ మెయింటైన్ చేస్తే కన్నా మంచి స్ట్రెంథనింగ్ వస్తుంది, మజిల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బోన్ స్ట్రెంత్ వస్తుంది. మనకు ఆటోమేటిక్గా బాడీలో స్ట్రెంథనింగ్ వస్తే ఆటోమేటిక్గా వర్కౌట్ మనం ఎంత చేయపని చేయగలుగుతాం. మనం ½ అవర్ చేసే వర్కౌట్ 1 hour చేయగలుగుతాం, 1 hour చేస్తే 2 hours చేయగలుగుతాం. బాడీలో స్ట్రెంథనింగ్ ఎక్కువ పెట్టాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలా. దాంతోపాటు వాటర్ ఇంపార్టెంట్. వాటర్ హెవీ మంచిగా తీసుకోవాలా. బాడీకి ఒక రోజుకి 7 to 8 లీటర్స్ వాటర్ తీసుకోవాలా. తర్వాత గ్రౌండ్ చేసినాక కంపల్సరీ మీరు ఎక్కువ మంది ఇప్పుడు ఉండే యువత సెల్లులు ఎక్కువ చూస్తుంటారు. అట్లా చూడొద్దని తమ్ముడు, ఎందుకంటే సైట్ ప్రాబ్లంగా వస్తుంది. మీకు ప్రాపర్ రెస్ట్గానే ఉండాలి. బాడీకి రెస్ట్ ఉంటే కానీ ఆటోమేటిక్గా మంచి రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫుడ్, రెస్ట్, ఫుడ్ ఉండాలా, రెస్ట్ ఉండాలా, వాటర్, ఈ 3 ఉంటే కన్నా. సార్ ఇప్పుడు చాలా క్వశ్చన్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చాము. సార్ ఇప్పుడు ఆర్మీలోకి ఎంటర్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సార్ ఏం లేదు సార్, ఆర్మీలోకి ఎంటర్ కావాలంటే విద్యార్థులు బాగా గమనించండి తమ్ముడు. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. మనకి అగ్నివీర్కి ఎంటర్ కావాలనుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్స్లో 50 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్కి 2 marks ఉంటాయి. దీంట్లో మనకి 32 మార్కులు వస్తే కన్నా ఫిజికల్కి పిలుస్తాడు ఆర్మీ ర్యాలీకి. దాని తర్వాత మనకి ఏమవుతుంది, మనకి 2 months నుండి 3 months టైం ఇస్తాడు మనకి ఈవెంట్కి. మనం 1.6 టైమింగ్స్ చేయాలి. ఇప్పుడు 1.6 టైమింగ్స్లో ఏ బోర్డు, బి బోర్డు, సి బోర్డు, డి బోర్డు ఉంటుంది అన్నమాట. దీంట్లో ఏ బోర్డుకి ఇన్ని మార్కులు, బి బోర్డుకి ఇన్ని మార్కులు, సి బోర్డుకి, డి బోర్డుకి ఇట్లుంటాయి. ఫస్ట్ బోర్డు కొడితే మీకు 48 marks వస్తాయి మీకు. సార్ ఇప్పుడు ఎగ్జామ్ చెప్పారు 32 marks అని. ఇప్పుడు మళ్ళీ ABCD బోర్డ్స్ అని చెప్పారు. ఏ బోర్డ్ అంటే బి బోర్డ్, ఇవన్నీ క్లారిటీకి చెప్తారా? ఆర్మీలోన 4 బోర్డులు ఉంటాయి 1.6లోన. ఏ బోర్డు అంటే తమ్ముడు 5 minutes 30 secondsలో కొడితే ఏ బోర్డు, 5 minutes 35 నుండి 45 కొడితే బి బోర్డు, 5 minutes 45 నుండి 6 minutes కొడితే సి బోర్డు, 6 minutes నుండి 10 seconds కొడితే డి బోర్డు. దీనికి ఏ బోర్డుకి ఇన్ని మార్కులు ఉంటాయి, బి బోర్డుకి, సి బోర్డుకి డి మార్కులు మీకు వేరియేషన్ చేస్తూ వస్తారన్నమాట. ఇది సార్ ఇప్పుడు ఏ బోర్డు ఎవరైతే క్రాక్ చేశారనుకోండి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంటుంది సార్ రన్నింగ్? ఏ బోర్డు కొట్టిన విద్యార్థులకి మాక్సిమం 100% జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రన్నింగ్ ఎక్కువ ఈ టైం లిమిట్ లో చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ BCD చేసిన వాళ్ళు సార్ కొంచెం 50% తక్కువ ఉంటుంది ఛాన్సెస్ జాబ్ వచ్చేది. ఓకే సార్ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, రన్నింగ్ చెప్పారు. నెక్స్ట్ మెడికల్ చెకప్ ఏ విధంగా ఉంటుంది సార్? సార్ ఆర్మీలోన మెడికల్ అంటే పర్ఫెక్ట్గా చెక్ చేస్తారు తమ్ముడు. మొత్తం బాడీ మొత్తం చెక్ చేస్తారు. ఫస్ట్ ఐస్, లాంగ్ సైటు, మనము చెవులో వచ్చి హోల్స్ ఉన్న చెక్ చేస్తాడు. తర్వాత నోస్లో వచ్చి గడ్డలు ఉంటాయి, ఇట్లా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ గడ్డలు ఉండకూడదు. టీత్, పండ్లు ఎక్కువ పుచ్చిపోకూడదు.
తర్వాత వచ్చి స్కిన్ మీద అలర్జీ, ఇట్లా మచ్చలు ఉంటాయి, చిన్న చిన్న మచ్చలు ఉంటాయి, అవి ఉండకూడదు. తర్వాత హ్యాండ్ బ్యాండ్స్ ఉంటాయి, నాగ్ని కాలు టచ్ చేసుకుంటే నాగ్ని ఉండకూడదు, ఫ్లాట్ ఫుట్, మొత్తం ఓవరాల్గా మనకి ప్రైవేట్ పార్ట్తో సహా చెక్ చేస్తారు ఆర్మీ మెడికల్. టఫ్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా సైనికుడు కావాల్సింది శారీరక దారుణం పర్ఫెక్ట్గా ఉంటే సైన్యంలోకి మీరు ఎంటర్ కావచ్చు. యాక్చువల్గా బైక్లో వెళ్ళేసి కింద పోయింటారు, అలాంటి గాయాలు ఉన్నా కానీ. సో ఫ్రాక్చర్స్ ఉండకూడదు, బోన్ ఫ్రాక్చర్ అవన్నీ ఏమి ఉండకూడదు అలాంటివి ఏమి ఉండకూడదు. అంటే చిన్న బాడీకి చిన్న డ్యామేజ్ కానీ ఏమీ ఉండకూడదు. టాటూస్ ఉండకూడదు. తర్వాత కుట్లు పడి ఉంటాయి ఎక్కడన్నా మీకు బాడీలో ఒక 10 కానీ 15 కానీ అట్లా ఉంటాయి. అలాంటివి ఉన్నా కానీ అన్ఫిట్ అవుతారు మెడికల్. ఓకే. తర్వాత నరాలకు వచ్చి వెరకోసిస్ ఉంటాయి కాళ్ళకు, అలా ఉన్నా కానీ అన్ఫిట్ అవుతారు. ఓకే. అలా ఉన్నా అన్ఫిట్ అవుతారు. తర్వాత వచ్చి బాడీ పర్ఫెక్ట్ ఫిట్ ఉండాలి సార్ సైనికుడిగా పోవాలంటే. అది ఇవన్నీ వాళ్ళ ఆర్మీ సంబంధించిన డాక్టర్లు అక్కడ మెడికల్ చెక్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు మీ డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేశారని చెప్పారు 4 years బ్యాక్. అవును సార్. సార్ మీ డిఫెన్స్ అకాడమీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీ దగ్గర ఫీ స్ట్రక్చర్, ఏ విధంగా ట్రైనింగ్ ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా సార్. నా ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీలో ఫీ వచ్చి మంత్లీ 5,000 ఉంటుంది. దీని తర్వాత సెక్షన్స్ వచ్చేసి ఒక రోజుకి 3 సార్లు చేపిస్తాను రన్నింగ్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 సార్లు జరుగుతాయి సార్ సెక్షన్స్. తర్వాత ఒకరోజు చేసిన సెక్షన్ మరుసటి రోజు ఉండదు, సెక్షన్లో మారుతూ ఉంటుంది అన్నమాట. ఒకరోజు స్పీడు, ఒకరోజు ఎండ్యూరెన్స్, ఒకరోజు స్ట్రెంథనింగ్, ఒకరోజు ఎజిలిటీ, ఒకరోజు స్ట్రెంథనింగ్, ఒకరోజు అబ్డామినల్ వర్కౌట్లు, హ్యాండ్ స్ట్రెంత్, లెగ్ స్ట్రెంత్, ఇలా సెక్షన్లు మారుతూ ఉంటాయి. ఒకరోజు తర్వాత గ్రౌండ్లో చేస్తే ఇంకో రోజు కొండకి వెళ్తాం, కొండలో పరిగెత్తిస్తాను. ఇంకో రోజు ఇసుకు వెళ్తాం, ఇసుకులో పరిగెడతాము. తర్వాత వాటర్లో మన గుండ్లపల్లి దగ్గర ఉంది, అక్కడ వాటర్లో పరిగెడతాము. ఈ విధంగా సెక్షన్లు మారుతూ ఉంటుంది. యాక్చువల్ అంటే అగ్నివీర్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఇప్పుడు 1 year జరుగుతుంది. ఒక్క సెలక్షన్స్లోనే ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీలో ఎక్కువ మంది, రీసెంట్గా మనం జరిగిన సెలక్షన్స్లో 23 మంది విద్యార్థులు ఉంటే 23 మంది విద్యార్థులకి ఒకే సెలక్షన్లో కొట్టడం జరిగింది జాబు. అంటే ఎంత ఎఫెక్టిబుల్గా నేను కోచింగ్ ఇస్తున్నది అర్థమవుతుంటుంది. ఇప్పుడు పక్కాగా మా డిఫెన్స్లో జాయిన్ అయితే మాత్రం 100% జాబ్ గ్యారంటీ సార్. ఇది జాబ్ గ్యారంటీ. ఒక సెలక్షన్లో మీకు జాబ్ రాకుంటే నెక్స్ట్ సెలక్షన్ మీకు టోటల్గా ఫ్రీగా ఫుడ్ కానీ ఫ్రీ ఇచ్చేసి ప్రిస్టేజ్గా తీసుకొని పక్కా జాబ్ కొట్టిస్తా. ఓకే. ఈ ట్రైనింగ్ ఎన్ని నెలలు ఉంటుంది సార్? ట్రైనింగ్ 9 months సార్. 9 months మా దగ్గర ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ 9 months. ఓకే సార్. సార్ ఇయర్లీలో అగ్నివీర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్నిసార్లు కండక్ట్ చేశారు సార్? యాక్చువల్ అంటే ఇప్పుడు భారతదేశం మొత్తం కలిసి అగ్నివీర్ ఒకేసారి నోటిఫికేషన్ వస్తుంది సార్ ఇది. తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే ఈవెంట్, రన్నింగ్ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ మరుసటి రోజే మెడికల్ జరుగుతుంది కదా, అప్పుడు ఎగ్జామ్ స్కోరు, గ్రౌండ్ స్కోరు 2 బేస్ చేసుకొని ఫైనల్గా మీకు మెరిట్ చేస్తాను అనమాట జాబ్. దాంట్లో జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. ఏ బోర్డు, బి బోర్డు అని చెప్పాం కదా ఇంతకుముందు. కానీ దాంట్లో స్కోరు బెస్ట్గా ఎవరికి వచ్చింటే రన్నింగ్లో కానీ ఎగ్జామ్లో కానీ, దీంట్లో హైయెస్ట్ వస్తే ఆ ఇయర్లో కట్ ఆఫ్ బట్టి మనకి జాబ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది విద్యార్థులకి. సార్ ఇంతవరకు మీ అకాడమీలో ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు సార్? యాక్చువల్ అంటే మన కళ్యాణదుర్గం అనేది బార్డర్లో ఉండేది, కర్ణాటక బార్డర్లో ఇది. యాక్చువల్ అంటే అనంతపూర్ అక్కడ ఎక్కువ మంది డిఫెన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ తక్కువ మందితో స్టార్ట్ చేసినాను. నా ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ స్థాపించినప్పుడు ఫస్ట్ 3 numbers నా డిఫెన్స్లో జాయిన్ అయ్యేది. 3 numbers జాయిన్ అయితే 3 numbersకి జాబ్స్ వచ్చినాయి. అప్పుడు కొంచెం నా డిఫెన్స్ నమ్మినారు. మళ్ళీ 7 numbers వచ్చినారు. 7 వస్తే 7కి వచ్చినాయి జాబులు అట్లే. తర్వాత వచ్చేసి మళ్ళీ 23 numbers వచ్చినారు. మళ్ళీ 23ని జాబ్స్ వచ్చినాయి. అంటే 100% స్ట్రైక్ రేట్ ఇస్తున్నాను. అంటే ఓవరాల్గా నా డిఫెన్స్లోకి వస్తే మాత్రం ఎవరిని పంపించకుండా 100% జాబ్తోనే పంపిస్తున్నా. ఇది సార్ ఇప్పుడు తర్వాత ఎక్కువ మంది ఇంకా రావడానికి ఎక్కువ మంది వస్తున్నారు. ఎంతమంది వస్తే మ్యాక్సిమం 99% మంచి రిజల్టే ఇస్తాను సార్. సార్ ఇప్పుడు ఇంతవరకు ఎన్ని బ్యాచెస్ కంప్లీట్ అయినాయి సార్? సార్ 3 batches కంప్లీట్ అయ్యి 4th batch జరుగుతుంది సార్ ఇప్పుడు. 4th batch. ఓకే సార్. ఒక బ్యాచ్కి ఎంతమంది మీరు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంతకుముందు 30 మంది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఒక 70 to 80 numbers ఉంది. ఒక బ్యాచ్ తీసుకొని నాకు లిమిటెడ్గా ట్రైనింగ్ ఇస్తాను సార్. ఓకే సార్. ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఓన్లీ లోకల్స్కేనా లేకపోతే నాన్ లోకల్స్ కూడా మీరు ట్రైనింగ్ ఇస్తారా? సార్ అందరికీ ఇస్తాను సార్. సార్ ఎక్సలెంట్ డిఫెన్స్ అకాడమీకి ఎక్కువ కర్నూలు విద్యార్థులు ఎక్కువ నా డిఫెన్స్ రావడం జరుగుతుంది సార్. కర్నూలు, గుంటూరు, ప్రకాశం, మా చిత్తూరు నుండి వచ్చారు. వచ్చిన ప్రతి విద్యార్థికి ఇక్కడ
న్యాయం చేస్తున్నాను. అందరికీ మంచి జాబ్స్ వస్తున్నాయి. మన కళాంతర్గం ప్రాంతం విద్యార్థులు వస్తున్నారు, అదర్ జిల్లా వాళ్ళు వస్తున్నారు, కర్ణాటక విద్యార్థులు కానీ మన డిఫెన్స్కి ఎక్కువ మంది రావడం జరుగుతుంది అన్నమాట. అందరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కానీ మీకు 17.5 వయసు వస్తేనే తప్పకుండా ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ రాండి. మీరు 100% మీకు ఉద్యోగాలు మీకు వస్తాయి తప్పకుండా. ఇది ఆ విధంగా మేము తీర్చిదిద్దుతాను అన్నమాట. మీకు మంచి ఎగ్జామ్ కోచింగు, మంచి గ్రౌండ్ కోచింగు, మంచి ఇక్కడ ఫుడ్ అన్నీ వసతులు అన్నీ మంచిగా కల్పిస్తున్నాను. మీకు ఒక్క సంవత్సరంలోనే ఆర్మీలోకి ఎంటర్ చేపిస్తాను. ఈ వీడియో తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, స్పోర్ట్స్ మ్యాన్ క్రీడాకారులు ఎవరైనా కానీ, లేకపోతే పీటీ సార్లు కానీ, కోచెస్ కానీ, ఇట్లా గ్రామంలో ఉన్న పెద్దలు కానీ ఇవి చూస్తే కన్నా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మన గ్రామీణ విద్యార్థులందరినీ మంచిగా తయారు చేసి సైన్యంలో అతి చిన్న వయసులోనే పంపించేస్తాను. ఇదైతే 100% ఇది హార్ట్ఫుల్గా. నా తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పంపేయండి. నీ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా సైన్యంలో పంపించే బాధ్యత నాది. నేను తీసుకుంటా బాధ్యతగా ఇది. సార్ ఫైనల్గా స్టూడెంట్స్కి ఒకవేళ గ్రౌండ్ ఫిట్గా ఉండాలంటే మీరు బెస్ట్ సజెషన్ ఏమి సార్ స్టూడెంట్స్కి? స్టూడెంట్స్ తమ్ముడు మీరు ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీకి వస్తే కన్నా 100% మీకు మంచి రన్నర్లుగా తయారు చేస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే గర్వంగా ఇది నేను స్పోర్ట్స్ మ్యాన్, నేను హాకీ నేషనల్ ప్లేయర్, నేను తర్వాత అథ్లెట్ కానీ నేను బెస్ట్ 18 years ఏజ్లో ఉన్నాడు. నేను 1.64 minutes 20 seconds నేను క్లియర్ చేసి మన స్టేట్కి నేషనల్స్ కానీ రిప్రజెంటేషన్ చేశాను అనమాట. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా స్టూడెంట్స్కి అంతా షేర్ చేశారు. సార్ చూశారు కదండి, ఆర్మీలోకి ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ట్రైనింగ్, కోచింగ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఈజీగా చేయాలి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, హరినాథ్ వేదాద్రి.